వివరాల్లోకి వెళ్తే ఇవాళ తాడికొండ ప్రతిపాడులో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 16, 17న చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం చేస్తారని తెలుస్తోంది. 16న విజయనగరం, నెల్లిమర్లలో చంద్రబాబు పవన్ పర్యటించనున్నారు. 17న పెడన, మచిలీపట్నంలో ప్రజాగలం ఉమ్మడి సభలు జరగనున్నాయి. ఇవాళ తాడికొండ ప్రతిపాడులో చంద్రబాబు అయితే పర్యటించనున్నారు. ఇక ఈ నెల 16, 17న చంద్రబాబు పవన్ ఇద్దరూ కలిసి ఉమ్మడి ప్రచారం చేస్తారని తెలుస్తోంది. 16న విజయనగరంలో, నెల్లిమర్లలో చంద్రబాబు పవన్ పర్యటించనున్నారు. ఆ తర్వాత వెంటనే 17న పెడన, మచిలీపట్నంలో ప్రజాగలం ఉమ్మడి సభలు కూడా జరగనున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా పవన్ అదేవిధంగా చంద్రబాబు ఉమ్మడి పర్యటనలకు సంబంధించి, ప్రజాగలం సభలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. నిన్న గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఏదైతే మరి రేపల్లి, వేమూరు, అదేవిధంగా పూర్తి స్థాయిలో బాపట్ల 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పర్యటించారు. ప్రజాగలం పేరుతో కూడా అభ్యర్థులను గెలిపించాలంటూ కూడా మరి ఓటర్స్ ని అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికార పట్టు పైన పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏదైతే 5 ఏళ్ల పాలనలో కనీస రాజధాని లేదు అంటూ కూడా ఆయన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కేవలం సంక్షేమ పథకాలతో దోపిడీ చేస్తున్నారంటూ కూడా మరి చంద్రబాబు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇంకా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పత్తిపాడులో పర్యటించనున్నారు. పత్తిపాడులో ప్రజాగలం పేరుతో కూడా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఏదైతే మరి ఈ రోజు షెడ్యూల్ తర్వాత కూడా మరి రేపు ఎల్లుండిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసికట్టుగా కూడా పర్యటించనున్నారని చెప్పుకోవచ్చు. మొన్న మనం చూసాం కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి సభలకు అనుకున్న రీతిలో కూడా భారీ సంఖ్యలో కూడా ప్రజలు చేరుకోవడం, అదేవిధంగా అక్కడ ఒక దశానిర్దేశాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా జనసేన ఓట్ బ్యాంక్ ఎక్కడైతే టీడీపీకి సంబంధించి కానీ అటు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, వాళ్ళందరూ వారికి ఓట్ షేరింగ్ ఖచ్చితంగా టీడీపీ, బీజేపీకి వెళ్లే విధంగా, అదేవిధంగా జనసేన పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో మరి ఓట్ షేర్ కూడా ఖచ్చితంగా జనసేనకి పడే విధంగా కూడా వారు ఎన్నికల ప్రచారంలో ఆ ప్రజలకి, అటు జనసేన క్యాడర్ కి, అటు బీజేపీ, టీడీపీ క్యాడర్ కి ఒక దశానిర్దేశాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే కనీస రాజధాని లేనటువంటి నేపథ్యంలో స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి అమరావతి రైతులకి ఇంతవరకు కూడా రాజధాని చేయనటువంటి జగన్ సర్కార్ కి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వినపడుతుందని చెప్పుకోవచ్చు. నిన్న జగన్ బస్సు యాత్రలో కూడా కొంత మేరకు కూడా జనం సరిగా కనిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కూడా టీడీపీ అధికార పార్టీ పైన తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్క రాజధాని కాదు, 3 రాజధానులు అన్నారు. ఒక్క రాజధాని కూడా మరి వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ఈ రోజు కనీసం అవ్వాతాతలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు కూడా ఖజానా ఖాళీ చేశాడంటూ కూడా మరి పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి అనుకున్న స్థాయిలో ప్రజా ఆదరణ లభించినటువంటి పరిస్థితిలో గుంటూరు జిల్లాలో నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా మరి క్యాడర్ తో సమావేశమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఒక దశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే
ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగలం పేరుతో చంద్రబాబు పర్యటిస్తున్నటువంటి తరుణంలో కూడా ఎక్కడికక్కడ కూడా విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే ఆ గుంటూరు జిల్లాలో నిన్న భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. నిన్న బాపట్ల సభ కానీ వేమూరు రేపల్లికి సంబంధించి కూడా ఎక్కువగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అనుకున్న స్థాయిలో కూడా ప్రజా ఆదరణ లభిస్తుంది. ఏదైతే మరి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏర్పడే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు ప్రజాగలం పేరుతో కూడా కొంత ప్రచారం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అభ్యర్థులు కూడా ఒక దిశానిర్దేశిస్తున్నాడు. ప్రజలకి ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం వస్తే మరి ఏం చేయబోతున్నాము, నవరత్న ఇది పూర్తిగా మరి సూపర్ 6 పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలి. మరి ఏదైతే నవరత్నాల పేరుతో దోపిడీ చేసినటువంటి జగన్ సర్కార్ కి మరి ఎండగట్టే విధంగా ముందుకెళ్లాలని కూడా అటు క్యాడర్ కు ఒక దిశానిర్దేశాన్ని ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్.